అందరికీ శుభోదయం. నిన్న ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. వాట్ హ్యాపెన్ ఎస్టర్డే. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలకు ఈసీ ఆదేశాలు. ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. నైజీరియాలో సాయుధ మూకల దాడిలో 40 మంది మృతి. షెంజెన్ వీసా దరఖాస్తు రుసుము 12% పెంచిన ఐరోపా. అంతరిక్షంలో ఆయుధాల నిషేధంపై ఐరాస వీగిన తీర్మానం. ఐపీఎల్ ఎస్ఆర్హెచ్పై విజయంతో ఫైనల్కు కోల్కతా నైట్ రైడర్స్. తిరుమల ఇవాళ తరికొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు. సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ భూదేవి సమేత ఉద్యానవనంలో శ్రీ భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు. నేడు నరసింహస్వామి జయంతి ఉత్సవం. నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ బలపడుతున్న అల్పపీడనం నైరుతి బంగాళాఖాతానికి ఆనుకొని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం. 5 రోజుల పాటు ఏపీ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. ఈ నెల 23 నుంచి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్. ఇంతే అండి. మరి రేపటి మరికొన్ని వార్తలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.